నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీ జగదాంబ మాత సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రముఖులతో కలిసి పాల్గొన్న యువ నాయకుడు సామల సందీప్ రెడ్డి ఆలయానికి 6 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నజేగూడలో నూతనంగా నిర్మించిన ఆలయంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ జగదాంబ మాత సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ల విగ్రహాలను శ్రీ శంకర్ ముద్రాజ్ వారి బృందం పర్యవేక్షణలో వేద మంత్రాలతో వైభవంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు సామల సందీప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు సందీప్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, ఆలయ చైర్మన్ గోవింద్ నాయక్, పోచారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నానవత్ రెడ్డి నాయక్, టీం రేవంత్ రెడ్డి సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, బాలగోని వెంకటేష్ గౌడ్, నాయకులు బద్దం జగన్మోహన్ రెడ్డి, బాలగోని చిన్న నరసింహగౌడ్, బిక్కు నాయక్, రూప్ సింగ్ నాయక్, జితేందర్ నాయక్, కాశీరాం, కమిటీ సభ్యులు, మహిళలు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.